కూడా ప్రచారం చేసే వాళ్ళే, అసత్యాలను ప్రచారం చేసే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. బీఆర్ఎస్ పార్టీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ మీ అందరికీ తెలిసిన విషయమే. మరి బీజేపీ పరిస్థితి ఏంది అనేది ఇది ఒకటి క్వశ్చన్ మార్కుగా మిగిలిపోయిన పరిస్థితి కనబడుతుంది. రైట్, ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ. చాలా సందర్భాలలో బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్లోకి, కాంగ్రెస్ పార్టీలో నుండి బీఆర్ఎస్లోకి అనే చర్చ కొనసాగింది. మరి భారతీయ జనతా పార్టీలో నుంచి బీఆర్ఎస్లోకి, భారతీయ జనతా పార్టీలో నుంచి బీజేపీలోకి ఎందుకు వెళ్ళట్లేదు అనే ప్రశ్న. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా వీళ్ళు 10 మంది ఉన్నారు. తక్కువలో తక్కువ వీళ్ళు 39, ఐటీలో కొంతమంది వేరు అనుకోరి. ఇక వీళ్ళు అధికారాన్ని చేపట్టాయని ఉన్నాయి. ఓకే, క్లియర్ కట్టిడా. మరి ఇప్పుడు రాజకీయాన్ని అస్థిరపరిచే, అంటే ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలు ఏమన్నా కొనసాగుతున్నాయంటే అవుననే సమాధానం చాలా క్లారిటీగా వినబడుతుంది. కేసీఆర్ మీ అందరికీ తెలిసిన విషయమే. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ 5 సంవత్సరాల పాటు ఎట్టి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీని ముట్టుకోవద్దంటూ హెచ్చరికలు జారీ చేసిండు. ప్రభుత్వాన్ని అస్థిరపరచొద్దు, ప్రభుత్వాన్ని ముట్టుకోవద్దు అంటూ కూడా ఆల్రెడీ పూర్తి స్థాయిలో కూడా ఒక హెచ్చరికలు జారీ చేసింది. అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళిపోయిన 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా మేము తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వస్తామంటూ శపథం కట్టుకున్నారు. అంటే శపథం చేసిండు. అంటే పూర్తి స్థాయిలో కూడా మేము మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి రావడానికి అనేక రకాలుగా కూడా ప్రయత్నాలు చేస్తున్నామంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో మాజీ మంత్రులుగా, అంటే గతంలో పూర్తి స్థాయిలో ఇప్పటికీ మంత్రి పదవులు లేకుండా కేవలం ఎమ్మెల్యేలతో ఉండి వాళ్ళందరూ ఏం చేసిందంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఎవరు? ఈ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 10 మంది ఎమ్మెల్యేలు. అయితే ఇదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక కాంగ్రెస్ పార్టీ వద్దు, బీఆర్ఎస్ పార్టీ ముద్దు అంటూ ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యేకు మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేనే ఈయన దగ్గరికి వెళ్ళి బాంచన్ సార్ తప్పైంది, చెంపలేసుకుంటున్నాం, ఏదైతే అది జరిగింది, ఇక మేము కాంగ్రెస్ పార్టీలో ఉండలేకపోతున్నాం, ఈ కాంగ్రెస్ పార్టీ మీద వచ్చిన వ్యతిరేకతను మేము చూసాం, కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఏ విధంగా చీకొడుతున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తూ అని ఏ విధంగా అంటున్నారు అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు ఏ జిల్లాకి వెళ్ళినా, ఏ నియోజకవర్గానికి వెళ్ళినా, ఏ మండలానికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా పూర్తి స్థాయిలో కూడా క్లారిటీ వచ్చింది. సో బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి రావడానికి చకచకా ప్రయత్నాలు చేస్తే ఈ కబురు కాస్త మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి దగ్గర నుంచి కాస్త బీఆర్ఎస్ పార్టీ అధినేత దగ్గర కేసీఆర్ దగ్గరికి వెళ్ళింది. కానీ కేసీఆర్లో ఒక మంచి గొప్పతనం ఉందండి. చాలా మట్టికి రాజకీయాలలో ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర జరుగుతుంది, లేదా కుట్ర కోణాలు జరుగుతాయి. కానీ కేసీఆర్ యొక్క నిబద్ధత రాజకీయాన్ని సంబంధించి రాజకీయంగానే చూస్తాడు అని చెప్పడానికి ఒక ఉదాహరణ. మీరు మా పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచిర్రు, మీరు ఏం చేసిళ్ళు? గెలవగానే ఇక్కడ అధికారం కోల్పోయినామన్న అక్కస్తోని పూర్తి స్థాయిలో అక్కడ ఏదో జరుగుతుంది, ఇక్కడ అన్నీ కూడా రాళ్ళు అయిపోయినాయి, అక్కడ బంగారు వజ్రాలు, కిరీటాలు, బంగారు బిందెలు దొరుకుతున్నాయని సకసకా ఇళ్ళకు పోయిర్రు. దేనికోసం పోయిర్రు? మీ స్వార్థం కోసం పోయిర్రు. పోనీ మీ నియోజకవర్గం గురించి ఏమైనా ఆలోచించిల్లా? లేదు. అక్కడ ఓటేసిన ప్రజల గురించి ఆలోచించిల్లా? లేదు. మిమ్మల్ని నమ్ముకున్న నేతల గురించి ఆలోచించిల్లా? మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తల గురించి ఆలోచించాలా అంటే లేదు. వీళ్ళు ఏం చేసిళ్ళు? పోయి కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నాను. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక చర్చనీయాంశం ఏంటంటే, లేదు మేము దేవుడి కండువ కప్పుకున్నాం అంటారు. కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకోలేదట, వీళ్ళు దేవుడి కండువ కప్పుకున్నారట అండి బాబు. దేవుడికి దర్శనానికి వెళ్తే అక్కడ ఒక కండువాలు ఇస్తారు కదా, అయ్యగారు, పూజారు, పంతులు, ఎవరైనా వీఐపీలు, వివిఐపీలు, గవర్నర్ అంటే రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు వస్తే వాళ్ళకు స్వాగతం పలికిన తర్వాత పూలదండేసి దాని తర్వాత ఆ కండువ కప్పుకున్నారట. కానీ కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకోలేదట. సరే, ఏదేమైతేనేం మీకోసం కేసులు పడి మీకోసం అహర్నిశలు పనిచేసిన కార్యకర్తలను వదులుకొని మీరు వెళ్ళిళ్ళు. మరి ఈరోజు ఏ కారణం చేత బీఆర్ఎస్ పార్టీలోకి వస్తానా అంటాళ్ళు అని కేసీఆర్ అడిగింది. కేసీఆర్ అడిగితే, సార్ ఆ పార్టీ మీద వ్యతిరేకత వచ్చిందట, ఆ పార్టీలో వీళ్ళు అనుకున్న అన్ని లాభాలు జరగలేదట, అంటే వీళ్ళు ఏం చేద్దాం అనుకున్నారు, 4 రూపాయల కాసుల కోసం వేయరట, అవి అన్నీ తేడాగొచ్చినాయి, మంత్రి పదవులు అన్నారట, అవి ఆశ, ఈ ఆశ, ఆ ఆశ చాక్లెట్ లెక్క అన్ని ఆశలు చూపెట్టిల్లు సార్, చివరికి నోట్లు ఇంత అంత ఉప్పు పోసి పంపించిల్లు సార్ అన్నారు. ఇక వీళ్ళ స్వార్థాల కోసం 10 మంది వెళ్ళిపోయినప్పుడు మన పార్టీలోకి వచ్చిన తర్వాత మళ్ళీ రేపొద్దుగా లేదని అయితే ఉంటాడనే అని కేసీఆర్ గారు వాళ్ళని అడిగినట. అడిగితే ఇది కూడా కరెక్టే కాదు సార్, వాళ్ళు ఉండరు సార్ అన్నారట. అయితే కేసీఆర్ ఏం చేసిండంటే చాలా క్లారిటీగా కూడా ఒక అంశాన్ని చెప్పిండండి. మనం ఎప్పుడు
రాజకీయాన్ని రాజకీయ కోణంలోనే చూడాలి తప్ప ఇక్కడ ప్రజలకు సంబంధించి ఇబ్బంది చేయడమో లేకపోతే ఇతరత్ర ఇబ్బంది పాలైతే మాత్రం అలాంటివి చేయకూడదు అని చెప్పేసి వద్రబాబు మా తెలంగాణలో 40 లక్షల మంది యువత ఉన్నారు. మా తెలంగాణ అన్నాడు. మా తెలంగాణ అంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు మన తెలంగాణలో 40 లక్షల మంది యువత ఉన్నారు. చాలామందికి కూడా ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. అవి ఇయ్యలే కదా, వాళ్ళందరూ కూడా నిరుద్యోగులుగా మిగిలిపోయారు. ఆ యువతే ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి కంకణం కట్టుకున్నారు. ఖచ్చితంగా కూడా భవిష్యత్తులో ఇక్కడ ఉండే యువతనే ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, ఎంపీలుగా, రాజ్యసభ సభ్యులుగా అన్ని రకాలుగా నేను పంపే ప్రయత్నం చేస్తా. కార్పొరేషన్ చైర్మన్ల వరకు ఇప్పటి వరకు ఉన్నది. భవిష్యత్తులో మాత్రం పూర్తి స్థాయిలో వీళ్ళందరినీ ఎమ్మెల్యేలుగా తీర్చిదిద్దే బాధ్యత నాది అంటూ కేసీఆర్ మొహమాట ఎలాంటి నిర్మోహమాటం లేకుండా ఫేస్ టు ఫేస్ చెప్పేసిండట. అంటే ఇంకొక విషయం ఏంటంటే ఈ 10 మంది ఎమ్మెల్యేలు మాత్రమే బీఆర్ఎస్లోకి వస్తారు అనుకుంటే మీ పొరపాటు. మొత్తానికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కండువాను వదిలి బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకోవడానికి 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. తక్కువలో తక్కువ 23 మంది ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారంటే ఇక్కడ కాంగ్రెస్ కండువాను వదిలేసి బీఆర్ఎస్ కండువా కప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రికి సంబంధించిన వ్యక్తిని అందరూ సంప్రదించి బాంఛన్ దండం పెడతా కాళ్ళు మొక్తా అని ఒప్పించుకొని పూర్తి స్థాయిలో వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్లోకి రావడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ కేసీఆర్ చాలా ఘంటాపదంగా చెప్తున్నా, నేను వైఆర్టీవీ న్యూస్ ఛానల్ వేదికగా నాకు చాలా బలమైన సమాచారం ఉంది. 5 సంవత్సరాల పాటు ఎట్టి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలని కోరుకునే వ్యక్తి కేసీఆర్. ప్రజలు ఏమని కోరుకున్నారు? మార్పు మార్పు అని చెప్పిళ్ళు. ఈ మార్పు ఏందో రుచి చూడాలి కదా మరి తెలంగాణ ప్రాంత బిడ్డలు. ఎందుకంటే 1956 నుంచి దాదాపుగా 1982 వరకు ఒక పీరియడ్ ఉంటే 1982 నుండి 2014 వరకు ఒక రకమైన పరిపాలన ఉంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి గుంట భూమికి కూడా నీళ్లు అందివ్వకుండా ఇక్కడి ప్రాజెక్టులను పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్కు తరలించుకుంటూ ఇక్కడి వనరులన్నింటినీ కూడా ఆంధ్రప్రదేశ్కు తరలించుకున్న చాలా కోకొల్లలుగా కూడా మనకు కనబడతాయి. కేవలం కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి 2014 నుంచి 2023 వరకు నిర్విరామంగా నిరాటంకంగా తెలంగాణలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక భారతదేశంలో ఉన్న రాష్ట్రాలలో నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దే ప్రయత్నం 100కు 1000% చేసిండు. దాంట్లో భాగంగానే ఈరోజు మనం నివసిస్తున్న హైదరాబాద్ ఏదైతే ఉందో ఈ హైదరాబాదు ప్రపంచంలోకెల్లా సేఫ్టీ సిటీలలో హైదరాబాద్కు కూడా స్థానం ఉందంటే అది కేవలం కేసీఆర్ ప్రభుత్వం వల్లనే. అయితే కేసీఆర్ 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలి, మనం ఈ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితులలో కూల్చొద్దను చాలా క్లారిటీగా కూడా అందరికీ దిశానిర్దేశం చేశాడు. సో క్లియర్ కట్గా ఏంది అంటే అధికారం మేము ఎక్కడ ఉంటే అక్కడ ఉంటామన్న నేతలకు ఇది ఒక చెంపపెట్టు లాంటి వార్త అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. అయితే కాంగ్రెస్ పెద్దలకు కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులకు కానీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రికి కానీ తెలియని విషయం ఏంటంటే మీ ప్రభుత్వాన్ని కూల్చకుండా మీ ప్రభుత్వాన్ని కూల్చొద్దు, మీ ప్రభుత్వం చాలా స్ట్రాంగ్గా ఉండాలి, మీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో పరిపాలన చేయాలని కోరుకునే వ్యక్తులలో బీఆర్ఎస్ నేతలు అందరూ ఉన్నారు. సో మీరు ఇంకెప్పుడు కూడా ఏంది అంటే పిచ్చి పిచ్చి కారు కూతలు కుయ్యకండి. మీ ప్రభుత్వాన్ని మీరు పరిపాలన చక్కగా చేసుకోరు, లేకపోతే రాజీనామా చేయండి. మళ్ళీ ఎన్నికలు వస్తాయి, ఎన్నికలలో ప్రజాక్షేత్రంలోకి వెళ్దాం, అప్పుడు ఎవరికి తీర్పు ఇస్తారో చూద్దాం. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ప్రతిసారి కూడా బీఆర్ఎస్ పార్టీ మా ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తుంది, మా ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేస్తుందంటే ఇది నిర్మోహమాటంగా 100కు 1000% తప్పు. ఓకే, బీఆర్ఎస్ పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీని అధికారంలో 5 సంవత్సరాల పాటు ఉండాలని కోరుకుంటున్నది. మీ పార్టీకి సంబంధించిన దాదాపుగా 2 డజన్ల మంది కూడా అంటే దాదాపుగా 24 మంది కూడా బీఆర్ఎస్లోకి వస్తాం, మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పినా కూడా నో చెప్పాను. ఇంకొక విషయం ఏంటంటే ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రస్తుత మంత్రి గారు 30 మంది ఎమ్మెల్యేలను తీసుకొని 26 అనుకుంటా సుమారు 26 30 లోపు సుమారు 26 మంది ఎమ్మెల్యేలను తీసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని కేసీఆర్ దగ్గరికి వెళ్ళి ఇట్లా దండం పెడితే కేసీఆర్ ఒకటే మాట అన్నాను, ప్రజలు మార్పు కోరుకున్నారు, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు, సరే వాళ్ళనే ఉండనివ్వు, మనం ఎందుకు ఉండాలి, వాళ్ళనే ఉండనివ్వు అంటూ చాలా ఘంటాపదంగా చెప్పిండు కేసీఆర్. అంటే ఈరోజు 5 సంవత్సరాల పాటు ఉంటారు. సరే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్, కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ ఈ రెండు ఓకే, వీళ్ళు ఏంది అంటే అధికారం కోసం కేసీఆర్ యొక్క వైపు చూస్తున్నాడు, కేసీఆర్ యొక్క 10 సంవత్సరాల పరిపాలన చూస్తున్నారు అంటే ఒక అర్థం ఉన్నది. మరి బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారు, అసలు ఈ బీజేపీ వాళ్ళు ఏ పార్టీ ఎందుకు మారరు, ఓన్లీ బీజేపీలోనే ఎందుకుంటారు అనేది క్వశ్చన్.
భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలను గనక కదిలిస్తే ఎవరు కదిలియాలి? కదిలిస్తే కాంగ్రెస్ పార్టీ కదిలియాలి. మరి కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వెళ్ళరు వీళ్ళు అంటే సెంట్రల్లో మాది అధికారం ఉంది అని చెప్తారు. ఈ 10 మంది ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీకి సంబంధించి తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అయినా తెలంగాణలో ఉన్న బీజేపీకి సంబంధించి విపక్షమైనా మేము రెండు ఒకటే కదా, మమ్మల్ని ఎవరు వెళ్ళకపోతేంది ఎక్కడ కూడా అక్కడనే ఉంటాం అనే కాడికి వచ్చింది. ఎందుకు మీకు ఈ మాటలు చెప్తున్నానంటే ఈరోజు బీఆర్ఎస్లోకి రావడానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 2 డజన్లకు పైగా కూడా ఎమ్మెల్యేలు ఉన్నారండి. నెంబర్ 2 కానీ కేసీఆర్ ప్రభుత్వానికి అన్ని రకాల వనరులు ఉన్నప్పటికీ కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధంగా లేడండి. ఇంకొక విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అది 5 సంవత్సరాల పాటు అధికారంలో ఉంటుంది, ఇది ఫిక్స్. దీనితో పాటుగా ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఈ తెలంగాణను ఏ విధంగా అస్థిరపరుస్తుంది, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చాలా మందికి తెలవాలి. ఎందుకు అంటే ఇప్పటి వరకు తెలంగాణలో ఒక విచిత్రమైన పోకడ జరుగుతున్నది. ఆ పోకడకు సంబంధించి మనందరం కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఏది ఈయన అసలు వార్తలు ఎవరు వేయలే. ఒకసారి చూద్దాం వీళ్ళ ఏంది అంటే ఈ కిషన్ రెడ్డి ఒక సంచలనంగా మారిపోయింది.